తల్లిదండ్రులు కనే కలల్ని పిల్లలు నెరవేర్చాలి. కానీ ఇక్కడ ఓ తండ్రి తన కొడుకు కన్న ప్రతి కలని నెరవేరుస్తూ పోతున్నాడు. వినడానికి నమ్మడానికి కలగా ఉంది కదూ. కలలు కనడం ఆపండి, నిజంగానే చూసేయండి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. ఏంటి ఇదంతా దేనికోసం? దీనికోసం అవన్నీ శుక్రవారం ఉంటాయి, లక్ష్మీవారం ఉండవు. బాగా చెప్పారు, బాగా చెప్పారు. మా అబ్బాయి నిద్ర లేచాడా? రే బబ్లు నాన్న లేచేవా? నేను లేకటం నీ చేతులు ఉంది నాన్న, నీ చేతులు ఉంది నాన్న. బయటికి వెళ్ళు. ఎనివే నువ్వు తండ్రి కన్నా మించిన కొడుకు అయిపోయావురా. అదలా నాన్న, నాకు గడ్డం లేదు, నీకు గడ్డం ఉంది. నీకు హైట్ కూడా లేదు, నీకు హైట్ కూడా లేదు. ఇలాంటి ఎప్పుడు ఎయ్యకు. బాగా నిద్రపోయావు? బాగా నిద్ర పట్టిందానా? నాకు ఒక కళ కూడా వచ్చింది. అబ్బో, ఏం కళ? నేను స్కిట్ లో లీడ్ చేస్తున్నానంట, నువ్వేం బోర్డు అట్టుకుని అలాగెళ్తున్నావంట, బోర్డు అట్టుకుని అలాగెళ్తున్నావంట. ఇది ఆశ కాదు, అత్యాశే. ఇది కళే, అస్సలు నిజం అవ్వదురా. ఇది లీడ్ చేస్తే నేనే చెయ్యాలి, జనాలు నవ్వించినా నేనే నవ్వించాలి. ఇది నీ కళ కదా, ఇది నీ కళ కదా. డాక్టర్, ఎందుకు ఏమైంది? మా అబ్బాయి పడిపోయాడు డాక్టర్. బబ్లు, డాక్టర్ గారు వచ్చారు, లేవరా? బబ్లు, ఇగో ఈ ఎలా లేపాలో నాకు తెలుసు. ఎలాగా? ఇప్పుడు ఈ స్కిట్ లోని ఆ కొడుకేటర్ నాకు ఇచ్చి చెప్తాను. ఇంకా గ్యాప్ ఏం తెప్పాడు అయిపోయి, ఏం తెప్పాడు అయిపోయి. ఏమైంది డాక్టర్? కొడుకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు తట్టుకోగలవా? మీరు చేసేదే తట్టుకుంటున్నావు, చెప్పేది ఎందుకు తట్టుకోలేము డాక్టర్? నేను చెప్పేది అది కాదు. ఇప్పుడు మీ ఓడికి ఒక పెద్ద వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి? గుంతలక్కడి గొలగొల. అదేం వ్యాధి డాక్టర్? ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి కళ్ళు వస్తాయి. ఆ కళలు నెరవేరకపోతే వాడు పోతాడు. ఇంకా నేను పోతా. ఎరా బబ్లు, ఎంత పెద్ద జబ్బు వస్తే చెప్పలేదరా? నాకేమైనా జాబ్ వచ్చిందా చెప్పుకోవడానికి? జబ్బు ఈ కళలు నేను నిజం చేస్తాను. అవునా? నువ్వు హాయిగా నిద్రపో. ఇదిగో ఈ గ్యాప్ లో అప్పుడే కళ వచ్చేసిందా? ఏం కళ వచ్చిందిరా? లోపలికి వెళ్ళి అమ్మో, ఈ కన్సీగా అగ్గించినట్టు కళ. ఏం కలరా? ఆవిడేమో 6th floor లో ఉంటది, నేను సెల్లార్ లో ఉంటాను. ఒక తొక్కు తొక్కిందంటే భూమిలో విత్తనంలాగా వెళ్ళిపోతాను రా. వెళ్తున్నాను. రాసుకున్నావు స్కిట్. మా రైటర్ గారు ఇరికించారు మేడం. మేడం నమస్తే అండి. హలో. అది ఏం లేదు మేడం, చిన్న హెల్ప్ చేసి పెట్టాలి మేడం. చెప్పండి. అంటే మా అబ్బాయికి చిన్న జబ్బు ఉంది. ఆ జబ్బు ఉన్న వాళ్ళకి ఏదో నా కళ వస్తే ఆ కళ నిజం చేయాలంట, లేకపోతే వాడు చచ్చిపోతాడంట. వాడికేమో మీరు నన్ను హగ్ చేసుకున్నట్టు కళ వచ్చిందంట. పశువాడిని కాపాడండి మేడం, పశువాడిని కాపాడండి మేడం, ప్లీజ్ మేడం, పశువాడిని కాపాడండి మేడం. ఇదేంటి ఇలా కొట్టుకున్న జబ్బు ఉంది నాకు కదా? జబ్బు నీకున్న చాకు నాకు కొట్టిందిరా. అదేంటో మామూలు మనిషి, హై వోల్టేజ్. ఏంటిది, రాఘవ గారి స్కిట్టేనా? ఏమైందండి? ఇప్పుడే హగ్ వచ్చిందో లేదో అప్పుడే పిగ్గు కూడా వచ్చేసింది. నువ్వు బాగా రెస్ట్ తీసుకుని మంచి మంచి కళ్ళ కంటున్నా. అవి నేను నిజం చేస్తాను. అప్పుడేనా? నువ్వు లోపలికి వెళ్ళు. ఏం కళ వచ్చిందిరా? నువ్వు రోజా గారికి చిటికేసి వార్నింగ్ ఇస్తున్నట్టు కళ వచ్చింది. నువ్వు మ్యూజిక్ ఆగిపోయా బాబా, అసలు లోపల తడిసిపోతుంటే. సౌండ్ రావట్లేదు. మేడం ఏంటి? తెలిసినది మాట్లాడతాను కదా నేను. చూడు రోజా గారు. ఏంట్రా? ఊరుకోండి మేడం, మీరు అసలు ఏమనుకుంటున్నారు మీరు మా గురించి? మీరు ఎర్రగా చూస్తే వణికిపోతాం మేడం. దమ్ముంటే చెప్పండి మేడం, 10 రోజుల నెల రోజుల మీ ఇంటికి వచ్చి పని చేసుకుంటాం మేడం. స్కిట్ చేయండి చాలు.
ఒరేయ్ ఇందాక నువ్వు అనసూయ గారు హగ్ అన్నావు, ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా. అబ్బా రోజా గారికి వార్నింగ్ అన్నావు, కష్టమైనా ఒప్పుకున్నాను రా. మనో గారిని గుర్ర పిల్ల ఎక్కించుకుని ఊరంతా తిప్పాలని చెప్పకు. ఓకే ఓకే పడుకో, బాగా పడుకో. బుజ్జికొండ మళ్ళీ ఏం కాల్ వచ్చిందిరా? అక్కింటంకులు చంటన్న చితకి బాతున్నట్టు కాలు వచ్చింది. చంటితో పెట్టుకుంటే టీం అంతా పచ్చడైపోతురా. ఏయ్ ఏయ్ ఆగు ఆగు. గురువు గారు ఏమైంది? మా అబ్బాయికి చిన్న కళ వచ్చింది. ఏ కళ? మీరంటా చలాకి చంటి గారిని కొట్టినట్టు మా ఊడి కళ. చంపేస్తాడు రే. ఏం కళ? ఒరే నా మీద ఎక్కడ దాకా ఉంది? హలో చలాకి చంటి గారు అండి? అవునండి సార్ మా వీధిలో చాలా మంది ఫ్యాన్స్ మీకోసం ఎదురు చూస్తున్నారు, ఒక్కసారి వస్తారా సార్? వస్తున్నా. రండి సార్. థ్యాంక్ యూ. చంటి గారు వచ్చేస్తున్నారా? కొడితే పట్టమని సౌండ్, టాప్ మన సౌండ్ రావాలి. టాప్ మన సౌండ్ కొట్టలేదా? ఆగు ఆగు ఆగు, నేను మాట్లాడతాను. నువ్వు ఆగు. ఏంటి మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే ఏం లేదు చంటి గారు, మా అబ్బాయికి గుంతలు అక్కడ గులగులా అని ఒక జబ్బు ఉంది. ఆ జబ్బులో ఏదైనా కలస్తే దాన్ని నిజం చెయ్యాలి, లేకపోతే చచ్చిపోతాడు. చేసేద్దాం, దాని ఉంది. అంటే మా పక్కింటి నాగు అంకుల్ మిమ్మల్ని కొట్టినట్టుగా వాడికి కల వచ్చిందంట. ఏ చిన్న చచ్చిపోతాడంట అన్న, చిన్నది ఎలా అంటాను అంతే. ఓకేనా? సరే కానీ చంటి గారు ఒప్పుకోండి. ఒప్పుకో నువ్వు కొట్టుకో. కడుపు అన్నం తిన్నావా, గడ్డి ఏం తిన్నావా? మాట్లాడతావురా? అంతా తిరుగుతావు గాడిదిలాగా. అర్ధరాత్రి దాకా ఊరి మీద తిరుగుతావు, అందరి మీద పడి తింటావు. అవకాశం ఇచ్చాను కదరా నీకు. మీ అబ్బాయి కోరిక తీరిందా? బతికాడు సార్. ఆడి చచ్చే వాడేదో కొట్టమన్నాడు, వాడి కోరిక తీరుతుందని ఓ చిన్న దెబ్బ ఏమంటే నీ అబ్బా మనసులో వాడితో కొట్టిస్తా. నానా ఈ గ్యాప్ లో ఇంకో కాల్ వచ్చింది నానా. ఏంట్రా? ఈ స్కిట్ కి మనకి 10 మార్కులు వచ్చినాయి అంట. అంటే ఇప్పుడు నేను అడుక్కోవాలన్నమాట. ఆగు ఆగు ఏంటి? ఆగు కూర్చో. ఆ బొచ్చేమని సార్ నాకు. అయ్యో ఆగు ఆగు. తల్లా అమ్మో 10 మార్కులు ఏంటి తల్లా? ఒరే పనే అయిపోయింది కానీ మంచి ప్లాన్ చేసావురా. మొత్తానికి అడుక్కునేటట్టు చేసావు. ప్లాన్ సక్సెస్ అన్నమాట. రోజా గారు కొడుకు పేరు చెప్పేసి ఆయన పండగ చేసుకుంటున్నాడు. కానీ ఆయన కోరికల్లో 2 తీరలేదు. నన్ను బెదిరించలేకపోయాడు, చంటిని కొట్టలేకపోయాడు. అశోక్ మళ్ళీ చాలా రోజుల తర్వాత బాగా నీ కళల పేరుతో బాగా హైలైట్ చేసావు, బాగా చేశారు రాఘవ. మనో గారు మనసులోని కోరికలన్నీ స్క్రిప్ట్ రూపంలో రాసేసుకోవడానికి మంచి లైన్ దొరికింది. అద్భుతం. అది కూడా రాయాల్సింది, నన్ను ఎత్తుకుని స్టేజ్ తిప్ప. ఎవరి కాళ్ళకి సూపర్ చేశారు, చాలా బాగుంది.